దినదినము నీ యొక్క శ్రమలు అధికమవుతున్నాయని, నీ యొక్క బాధలు ఎక్కువవుతున్నాయని, ఎంత ప్రార్థించినా ఫలితము లేదని నీలో నీవే కృంగిపోతున్నావా? నీలో నీవే విసిగిపోతున్నావా? అయితే విను. చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానుకుండునా, నీ యొక్క బాధ, నీ యొక్క వేదన, నీ కన్నీరు సమస్తము నీ దేవునికి ఎరుకైనవే కానీ మరుగైనవే కావు. నిన్ను కలుగ చేసిన వాడు నీపైన దృష్టి ఉంచినే కానీ నిన్ను మరిచిన వాడు కాదు. కనుక నువ్వు ధైర్యంగా ఉండుము. ఒకనాడు నీకు కలిగిన వేదనలన్నింటిలో నుండి ఆయన నిన్ను విడిపించి గొప్ప సంతోషమునకును గొప్ప ఆనందమునకు నిన్ను అప్పగించును. నీ జీవితంలో మేలు కలుగ చేసి నీ తల పైకెత్తును. కనుక అంతవరకు ఈ కొన్ని దినముల శ్రమను ఓర్చుకొని సహించుకొని మౌనముగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆశతో ఆయన కొరకే వేచి ఉండుము. ఆయన నీ జీవితంలో కార్యము చేయను.